మా అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మేడం సుజిత్ డైరెక్టర్ తోటి మా అన్న రికార్డులు కొడతాడనేసి మాకు చాలా కోరిక. మా అన్న ఇంట్లో కత్తి పెట్టుకొని పోతుంటే ఖుషి మూమెంట్లు మాకు గుర్తొస్తుంది మేడం. మా అన్న ఓజీ నా టికెట్లు దొరకలే మేడం. నేను పైకి వచ్చిన, నా టికెట్ లేదు, నేను పైకి వచ్చిన, నా దగ్గర టికెట్ లేదు మేడం. పైకి వచ్చిన మేడం. నన్ను ఎవరైనా బయటికి పంపిస్తే నా శవం లేస్తుంది ఇక్కడ, నా శవం ఇక్కడ లేస్తుంది. ఈ డేట్ నా శవం లేస్తే మా అన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి నా గురించి పంపేయండి. మా అన్న ఇక్కడ అందుబాటులో రావాలా, ఓకేనా? ఎక్కడి నుంచి వచ్చారు? పిఠాపురం నుంచి వచ్చాం. ఎలా అనిపిస్తుంది సినిమా? ఇక్కడ అభిమానులు అంతా చూస్తే పండగలా ఉంది. లోనికి వెళ్ళి ఇంకో పండుగ చూస్తాం. దసరా పండుగ నాలా లేకపోతే పవన్ కళ్యాణ్ పండుగ మించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కండువా వేసేసారు, ఓజీ కట్టేశారు. చూడొచ్చు ఈవిడ ఫేస్ లో ఆనందం అంతా కూడా. మరి పవన్ కళ్యాణ్ గారి సినిమాలో ఏ సినిమా అంటే మీకు బాగా ఇష్టం? అన్నీ ఇష్టం. బాగా ఖుషి, గబ్బర్ సింగ్. ఓకే, మరి ఓజీ మూవీ కోసం ఎక్స్పెక్టేషన్స్ ఎలా పెట్టుకున్నారు? చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఆయన కొడుకు అఖిలానందన్ కూడా ఉన్నారు, ఉంటారని అనుకుంటున్నాం, మరి చూడాలి. ఎంత పెట్టి తీసుకున్నారు టికెట్? మేమా 4,000. అంటే సినిమా కోసం ఎంతైనా పెడతారా? పెడతాం. ఓకే, మరి పవన్ కళ్యాణ్ గారి కోసం పిఠాపురం నుంచి వచ్చారు కదా, ఒక డైలాగ్ చెప్పేసేయండి. పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా. మేము కూడా పిఠాపురం తాలూకే. చాలా బాగుంది, సూపర్ ఎక్స్పీరియన్స్. మేము భీమవరం నుంచి వచ్చాను. మూవీ ఎలా ఉండబోతుంది? మూవీ చాలా బాగుంటుంది. మూవీ చాలా బాగుంటుంది. ఎందుకంటే మీకు ఎవరికైనా పుష్కరాలు తెలుసా? పుష్కరాలు అంటే ప్రతి 12 సంవత్సరాలు ఒకసారి వస్తుంది. ఖుషి 2001లో వచ్చింది, 2012లో అత్తాని ధర వచ్చింది, ఇప్పుడు 2025లో మన ఓజీ వచ్చింది. ప్రతి 12 అమ్మా హైదరాబాద్ అమ్మా. నాకు పవన్ కళ్యాణ్ సినిమా ఫ్లాప్ అయిన హిట్ అయినా ఒకేలా ఉంటుందమ్మా. పవన్ కళ్యాణ్ మూవీ అంటే ఫ్లాప్ అయిన హిట్ అయినా ఒకేలా ఉంటుంది. ఫ్లాప్ చూస్తారు, హిట్ చూస్తారు. పవన్ కళ్యాణ్ రేంజ్ అది. మాదా తాడేపల్లిగూడెం, ఆంధ్ర. రాంపు బాబులు ఎంతమంది అయినా ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ ఒక్కడే బాబులకే బాబు. అమలాపురం, పిఠాపురం వైపు టికెట్స్ దొరికాయి, అందరికి దొరికాయి. ప్రీ సేల్స్ 100 కొట్టిన ఏకైక హీరో భీమవరం గోదావరి జిల్లా ఏకైక దేవుడు కళ్యాణ్ బాబు. ఈసారి నైజాం రికార్డ్స్ బద్దలు కొట్టబోతున్నాం. భీమవరం నుంచి వచ్చా ఈసారి కొట్టబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ పక్క కళ్యాణ్ బాబు కంటి చూపిస్తాం. కళ్యాణ్ బాబు మూవీలో పవన్ కళ్యాణ్ గారు ఒక పాట పాడుతున్నారు, అది ఎలా అనిపిస్తుంది? చాలా చాలా బాగుంటది. రికార్డ్స్ అన్ని బద్దలవ్వడం గ్యారెంటీ. రెండు రాష్ట్రాలకి ఒక్కడే దేవుడు, అది కళ్యాణ్ బాబు. వైజాగ్ శ్రీకాకుళం నుంచి వచ్చా. ఇంతమంది అభిమానులు ఉన్నారు, ఎలా అనిపిస్తుంది? This is the first time to visit విశ్వనాథ్ థియేటర్. పవన్ కళ్యాణ్ సినిమా వెనక్కి వెళ్ళిపోయాం. 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయాం. కోసం ఈనాడు తెలిసింది. ఓజీ ఈ రోజు వచ్చింది. దేవుడు కళ్యాణ్ బాబు. మళ్ళీ ఖుషితో బద్దలు బాబులకే బాబు కళ్యాణ్ బాబు. మూవీ కోసం ఇన్నేళ్ల నుంచి ఎదురు చూసారు కదా, ఎలా ఉండబోతుంది మరి మూవీ? బ్లాక్ బస్టర్
ఓజీకి ముందు ఇప్పుడు ఓజీకి తర్వాత ఓజీతో ఏంటి కాంపిటీషన్ లేదు. సూర్యుడు చంద్రుడు పవన్ కళ్యాణ్ అనేవాడు ఒక్కడే. హిట్ అయినా ఫ్లాప్ అయినా 10 సంవత్సరాలు నిరంతరం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలానే ఉన్నారు, ఎప్పటికీ అలానే ఉంటారు. సినిమాలు అనేవి వస్తుంటాయి పోతుంటాయి, కానీ పవన్ కళ్యాణ్ క్రేజ్ అనేది శాశ్వతం. సినిమా ఎలా ఉన్నా సరే కట్టకాలం వరకు కళ్యాణ్ ఫ్యాన్స్. జై పవర్ స్టార్. స్థానం వేరు. మూవీ ఎలా ఉండబోతుంది? మూవీ ఎలా ఉండబోతుంది? బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది కంపల్సరీ. ఎంత మంది టికెట్ తీసుకున్నారు? మేమైతే 10 మెంబర్స్ తీసుకున్నాం. టికెట్ ఎంత పెట్టి తీసుకున్నారు? టికెట్ ఎంత పెట్టారు? టికెట్ 1000 కాకపోతే 10,000 అయినా పడతాం. జై మాస్టర్. బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు, బాబులకే బాబు కళ్యాణ్ బాబు. మొత్తం థియేటర్ అంతా తగలబడిపోయేలా ఉంది. అంటే ఇప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు కదా, టికెట్స్ అన్ని చెక్ చేసి పంపిస్తున్నారా? చెక్ చేసి పంపిస్తాం, టికెట్స్ అన్ని కూడా చెక్ చేసి పంపిస్తాం. ఇప్పుడు అంతా ఆన్లైన్ కదా, సో డిజిటల్గా చెక్ చేసి పంపిస్తాం. హరిహర వీరమల్లు కంటే ఎక్కువ అభిమానులు రావటం జరిగింది, మరి ఎలాంటి జాగ్రత్తలు? అభిమానులు ఎప్పుడూ ఎక్కువగానే ఉన్నారండి. గత 10 ఏళ్ళుగా చూసిన అదే అభిమానులు, ఇప్పుడు చూసిన అదే అభిమానులు. ఏంటంటే దీనికి ఒక కమర్షియల్ సినిమా కాబట్టి, దట్టు ఇంత స్టైలిష్గా పవన్ కళ్యాణ్ ఏ సినిమాలో చూడలేదు. ఒకప్పుడు ఖుషి జానీ, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఓజీ. ఇక్కడ మనం గేట్ దగ్గరే బౌన్సర్లని కూడా చేస్తున్నాం. దాదాపుగా 20 మంది బౌన్సర్లు ఉండేటట్టుగా కూడా చెప్తున్నారని చెప్పచ్చు. ఒక్కసారి వాళ్ళతో మాట్లాడదాం. అన్న నమస్తే, చాలా మంది వస్తుంటారు కదా, ఎలా కంట్రోల్ చేస్తారు వాళ్ళు? చేయాలా మేడం, ఎట్లా అంటే ఇప్పుడు చేయాలా, జనాలు వస్తారు పోతారు, ఇక కంట్రోల్ మా పని ఉంది, చేయాలా అంతే. అంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక వైబ్ ఉంటుంది. మరి ఓజీ మూవీకి ఎక్స్పెక్టేషన్ చాలా పెట్టుకున్నారు, అందరూ ఒక్కసారిగా తోసుకొని వస్తారు, మరి ఎలా అనిపిస్తూ ఉంటుంది మీకు? ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ అంటే అట్లానే ఉంటారు, ఇక కంట్రోల్ చేయాలా, మన డ్యూటీ మనం చేయాలా అంతే. మరి మీరు చూస్తున్నారా ఓజీ మూవీ? ఇక డ్యూటీలో ఉన్నా, ఎట్లా చూడాలా. మీరేం చెప్తారు? ఇంతమంది అభిమానులు వచ్చారు, ఒకవైపు బయట మొత్తం పండగ జరుగుతుంది, అసలు దసరా పండగ నాలా, పీకే పండగ నాలా? మేడం మా డ్యూటీ ఇది మేడం, ఓకే మా డ్యూటీ ఇది, అలా కంట్రోల్ చేసే పంపించాలా మన డ్యూటీ. ఓకే. అంటే చాలా మంది ఆన్లైన్లో కూడా టికెట్స్ బుక్ చేసుకున్నారు కాబట్టి మరి ఎలా చెక్ చేస్తారు? ఒక్కసారిగా అందరూ డోర్ మీద పడిపోతూ ఉంటారు, ఇదంతా చేస్తారు కాబట్టి కంట్రోల్ చేయాలా కదా మేడం, కంట్రోల్ చేయడం మెయిన్ పని, మెయిన్ మా వర్కే అది.